మా ప్రయత్నం మేము చేశాము. మేము కులగణన చేశాము. ఇటు జియో కూడా చేశాము. చట్ట సవరణ చేశాము. పంచాయతీరాజ్ సవరణ చేశాము. ఇటు రాజ్‌భవన్‌కు పంపించాము. మా నుండి మేము చేయాల్సినంత చేసినాం కదా! కేంద్రం సపోర్ట్ చేయట్లేదు గానీ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది కదా! రాష్ట్రంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీరు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చెప్పింది ఏంది, ముఖ్యమంత్రి గారు 2 విషయాలు చెప్పారు. ఒకటి, సుప్రీంకోర్టులో గవర్నరు రాష్ట్రపతికి ఉన్నటువంటి బిల్లుల విషయంలో ఒక తీర్పు అక్కడ పెండింగ్ ఉంది. ఓకే. మరి ఆ తీర్పు వచ్చేదాకా మీరు ఆగలనా వద్దా? అవును. ఆ తీర్పు రాకముందే మళ్ళీ ఎన్నికలు అంటే ఇప్పుడు ఒకరు వచ్చి ఒక 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 వ్యక్తి, నాలాంటి వ్యక్తి వచ్చి అక్కడ ఎన్నికలు పెడతలేరు అని ఒకటి వేసిండు. వేసినప్పుడు మీరు వాళ్ళకి చెప్పండి, మేము 42% వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటున్నాము, మేము ఈ ప్రాసెస్ చేసినాము. రెండవది, అక్కడ బిల్లుల విషయంలో పెండింగ్ ఉన్నాయి. అక్కడ సుప్రీంకోర్టులో గవర్నరు, రాష్ట్రపతి గారు 3 నెలల కంటే 90 రోజుల కంటే ఎక్కువ బిల్లులు పెట్టుకోవడానికి వీల్లేదు. 90 రోజుల తర్వాత అవి చట్టరూపకంగా మారతాయి అని ఒక తీర్పు వచ్చింది. దాని మీద రివ్యూ చేయమని చెప్పి ఏది రాష్ట్రపతి గారు సుప్రీంకోర్టులో అప్పీల్ చేసిర్రు. ఆ అప్పీల్ మీద ఇప్పుడు ఒక చర్చ జరుగుతూ ఉంది. 28 రాష్ట్రాల యొక్క అభిప్రాయాన్ని తీసుకున్నారు, కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం తీసుకున్నారు. ఆ తీర్పు వచ్చే వరకు అయితే మనం ఆగాలి కదా. ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టిరు. దాన్ని పక్కకు పెట్టినప్పుడు ప్రజలు ఏమనుకుంటారు అంటే వీళ్ళకి చిత్తశుద్ధి లేదు, ఏదో కాని పనిని ముందటేసి మళ్ళీ కాలేదని చెప్పి మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేద్దామనే ఒక అనుమానం అయితే ప్రజల్లో ఉంటుంది.